విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో వరుసగా రెండో ఓటమితో పాయింట్స్ టేబుల్లో దిగజారిన టీమిండియాపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ఫామ్పై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. హర్మన్ దండగ కెప్టెన్ అని, అటు బ్యాటింగ్ చేయడం రాకపోగా ఇటు కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అవుతుండడం దారుణం అంటూ రెచ్చిపోతున్నారు. దీనికి కారణం రీసెంట్గా వన్డే వరల్డ్ కప్లో ముందు సౌత్ ఆఫ్రికా చేతిలో, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం అండ్ ఈ వరుస ఓటముల వల్ల టోర్నీలో ఇండియా సెమీఫైనల్ ఆశలు దెబ్బతినడమే. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అంటే నెక్స్ట్ ఆడబోయే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మూడింటిపై గెలిస్తేనే సెమీస్ చేరేది టీమిండియా. దీంతో ఈ ఓటములకి హర్మన్ ప్రీత్ కౌర్ చెత్త కెప్టెన్సీతో పాటు పేలవ బ్యాటింగే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఆసీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్తో పాటు ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా హర్మన్ పరమ చెత్తగా ఆడుతోందని, ఆమెను వెంటనే కెప్టెన్సీ నుంచి టీం నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే 2023 నుంచి వన్డేలో హర్మన్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వచ్చింది. 2023లో వన్డేలో 39 యావరేజ్తో 3 మ్యాచ్లో ఒకే ఒక్క సెంచరీ చేసిన హర్మన్ ఆ తర్వాత 2024లో మరీ దారుణంగా 6 మ్యాచ్లో 25 యావరేజ్తో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి పరమ దారుణంగా ఆడింది. అప్పటి నుంచి ఆమెపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అయితే 2025లో మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చి 12 ఇన్నింగ్స్ల్లో 33 యావరేజ్తో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాది పర్వాలేదని పెంచుకుంది. కానీ రీసెంట్గా ఆస్ట్రేలియా సిరీస్లో 11, 17, 52 రన్స్తో మళ్ళీ విమర్శల పాలింది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్లో అయితే ఆడిన 4 మ్యాచ్లో హర్మన్ చేసింది 71 రన్స్ మాత్రమే. శ్రీలంకపై 21, పాకిస్తాన్పై 19, సౌత్ ఆఫ్రికాపై 9, ఆస్ట్రేలియాపై 22 రన్స్ మాత్రమే చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలతో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఆమె కెప్టెన్సీపై కూడా విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ విమర్శలన్నింటికీ హర్మన్ తన ఆటతో, కెప్టెన్సీతో ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.